యేసయ్య స్వరం వినబోయే ముందు మన హృదయాలని సిద్ధపరచుకుంటూ ఈ జీవితమును మనకిచ్చిన దేవునికి ఏమిచ్చిన రుణం తీర్చలేం, కానీ హృదయపూర్వక ఆరాధన దేవుని సంతోషపడుతుంది కనుక హృదయపూర్వకంగా ఆయన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆయన ఐశ్వర్య మహిమ ఘనత ప్రభావములను బట్టి ఆయనకి ఈ ఆరాధన అంతటిని ఆరోపిస్తూ ఈ పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ జీవితంలో నీ కన్నలో ఏది ఎక్కువగా స్నేహ
చెప్తామా? ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధ నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నువ్వు మాతో మాట్లాడడానికి మా మధ్యలోకి బలముగా వచ్చిన విధానాలు బట్టి నీకు వందనాలు. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడువు నీవు మాతో మాట్లాడండి. మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మా శరీరాల్ని బలపరచండి. నీవు మాట్లాడితే సమస్త విధానాలు మార్చబడతాయి. ఈరోజు మా దగ్గరికి వచ్చిన ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. మమ్మల్ని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. మీరే తోడండి, దీవించి ఆశీర్వదించి ఈరోజు మాకు ఏం మాట్లాడాలనుకున్నావో, ఏ విధంగా మాకు నేర్పాలనుకున్నావో పరిశుద్ధాత్మ, ఇది నీ సమయం కనుక మేమందరము ఆశతో ఎదురు చూస్తున్నాం. మీరు మాట్లాడండి, మేము వింటాం. నీ అభిషేకముల ముందు కొనసాగే కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి ప్రభు యొక్క మాటలు వినడానికి వచ్చిన మిమ్మల్ని మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ఆహ్వానం పలుకుచు, ఈరోజు ఎంతమంది మీరు సిద్ధపడి వచ్చి ఉన్నారు అన్న విషయము నాకంటే మీకు తెలుసు కనుక ప్రతిసారి కూడా అదే మాట నేను చెప్తాను. కమ్ ప్రిపేర్డ్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని స్వరము వినుటకు సిద్ధపడి రావాలి. కనుక మీరు సిద్ధపడి వచ్చారనే నేను అనుకుంటున్నాను. సిద్ధపడి వచ్చిన వారు నెమ్మదిగా మీ స్థలాల్లో కూర్చోవచ్చు. ఒకవేళ సిద్ధపడుకుని ఎవరైనా వచ్చినట్లయితే 1-2 నిమిషాలు సమయం తీసుకోండి, నో ప్రాబ్లం. మీ గురించి మేము ఎదురు చూస్తాం. ప్రభు యొక్క అభిషేకము. ఎందుకు ఈ మాట నేను పదే పదే చెప్తానంటే, ఎప్పుడైతే మనము ప్రభు యొక్క మాటలు వినడానికి సిద్ధపడి వస్తామో ఆ మాటలు మన హృదయంలో చాలా అర్థము కలిగించే మాటగా ఉంటుంది. ఒకవేళ లేకపోతే వాక్యము వింటామే కానీ ఈరోజు ప్రభు నాతో మాట్లాడలేదు అనిపిస్తుంది. ఈరోజు గాడ్ డిడ్ంట్ టాక్ టు మీ. దేవుడు ఎందుకో ఈరోజు నేను పెద్దగా దీవించబడలేదు. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈరోజు ఈ మాట నేను చెప్పాలి. వాక్యం చెప్పడానికి మనం బలము కలిగిన వారు మేము కాదు. మేమందరము కూడా ఏదో రకమైన బలహీనతతోనే ఇక్కడ నిలబడతాం. అయితే మా బలహీనత మీ మీద పని చేయకూడదు. ఆమేన్. Sometimes we may be weak, but our weakness should not affect your life. మా బలహీనత మీకు బలముగా మార్చబడాలి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుకుందాం. ఎప్పుడైతే మా బలహీనత, మమ్మల్ని మీరు పక్కన పెట్టేయండి. దైవజనురాలైనా నేనైనా ఇంకెవరు బోధించినా మేము కాదు ఇక్కడ మాట్లాడేది. ఎవరు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. కనుక మనం అందరం దీవించబడాలి, మనం అందరం ఆస్వాదించబడాలి. అందుకే నా ఆశ, మేము ఇక్కడ ఉన్నా మేము ఇక్కడ లేకపోయినా, ఎవ్రీ సండే కమ్ విత్ గ్రేట్ ప్రిపరేషన్, విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ టు గాడ్, ఫ్రమ్ గాడ్. దేవుడు మనతో మాట్లాడతాడని ఆశతో మనం ఇక్కడికి రావాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి అమితముగా ఆస్వాదించునుగాక. మరొకసారి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి ప్రభుకు వందనాలు చెల్లించుకుంటూ, ఒకవేళ మీరు నోట్ చేసుకుంటారంటే నోట్ చేసుకోవచ్చు. ప్రభు మనకిస్తున్న అంశమును ఒకసారి చూద్దామా? ఆత్మకును శరీరమునకును మధ్య వ్యత్యాసం. ఆత్మకును శరీరమునకును మధ్య వ్యత్యాసం. డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం ఒక్కసారి చదువుకుందామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి.
ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనం ఎక్కడ వింటామంటే, ఎక్కడ వింటామండి? గెత్సెమనే తోటలో ప్రభువు పేతురుతోనూ తన శిష్యులతోనూ మాట్లాడుతున్న మాట. ఒక్కసారి ఆ యొక్క మాట మనము స్క్రీన్ మీద ఒకసారి చూద్దామా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. ఏంటట? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇక్కడ ప్రభువు ఎందుకు పేతుర్ని ఉద్దేశించి ఈ మాట మాట్లాడి ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా గమనించండి, కేవలము పేతురు గురించి, ఆ ఇద్దరు శిష్యుల గురించి మాత్రమే కాదు. వాక్యంలో మనం చూసినప్పుడు 26వ అధ్యాయము మత్తయి సువార్త 41వ వచనములో ఇది రాయబడ్డదంటే, ఆ రోజు పేతురుతో మాత్రమే ప్రభు మాట్లాడుతున్న మాట కాదు. వాక్యం తిరిగేద్దు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ అధ్యాయము ఏ వచనము తీసుకున్నా వారికి మాత్రమే సంభవించినది కాదు దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆ కాలంలో ఆ ప్రాంతాలు ఆ ప్రజలకు చెందినదైతే, పరిశుద్ధాత్మ దేవుడు అంతమంది దైవజనుల ద్వారా ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనే మనము ఎంతగానో ప్రేమతో ఎంచుకొని చూసుకున్న వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉండవు. ఈ మాటలు రాయబడి ఉన్నాయంటే అర్థం ఏంటంటే, ఈ 2025 సంవత్సరము జూన్ మాసము ఆఖరి ఆదివారంలో మనకి ఈ వచనాలు కావాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాలంలోనే ఏర్పాటు చేసినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాను. మీరు మెలకువగా ఉండి మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు, మేల్కొని ఉండునట్లు మీరేం చేయాలంటే సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. యేసు ప్రభు కేవలము తన మరణము గురించి మాత్రమే వారితో చెప్పిన సంఘటన కాదు. మీ ఆత్మలు చూస్తుంటే ప్రభు అంటాడు, నిద్రిస్తుని దుఃఖపరిచిన ఆ శిష్యులతో అంటాడు, మీ ఆత్మలు సిద్ధంగా ఉన్నాయంటాడు కదా. ఒకవేళ నిజంగా మనమే కానీ అక్కడ ఉన్నట్లయితే విల్ బి వెరీ హర్ట్. చూడండి, కొన్నిసార్లు ప్రేమించవలసిన వారు మళ్ళీ ప్రేమించకపోతే బాధేస్తుంది కదా. అబ్బా, అరే నేను ఎన్నో చేశాను వీరికి, ఎందుకు నాకు వీరేం చేయలే, ఎన్నో పనులు చేశాను, ఫైనాన్షియల్గా నిలబడ్డాను, లేదా ఎన్నో కార్యాలు చేశాను, నాకు అనారోగ్యంగా ఉండగా కూడా నేను వీరితో నిలబడ్డాను, కానీ ఏది కూడా వీరు రెసిప్రొకేట్ చేయలేకపోతున్నారు, తిరిగి నన్ను ప్రేమించలేకపోతున్నారని బాధపడతాం. బాధపడినప్పుడు ఏమంటాం? మీరు మంచివారు అంటామా? దేవుని బిడ్డలారా, ఒక్క మాట, ఎందుకు ప్రభు మీ ఆత్మ సిద్ధము అన్నాడంటే, యోహాను సువార్త, ఒకవేళ వాక్యం తిరిగి తీయగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. గాడ్ ఈజ్ స్పిరిట్ అని ఉంటుంది. దేవుడు ఆత్మ అని రాయబడుతుంది. ఒకసారి చదువుదామా? యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడి ఆత్మ గనుక, చాలు, దేవుడు ఏంటంట? ఆత్మ గనుక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు మహిమ పరచుకుందాం. దేవుడు ఆత్మ. దేవుని బిడ్డలారా, దేవునిలో శరీరము కనబడదు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈయన ఎవరు అంటే వడ్రంగి కుమారుడైన యేసు, యోసేపు కుమారుడైన యేసే.
దప్పికొంటున్నాడు ఆ శరీర రూపంలో ఉన్న యేసు. ఆయనకి ఆకలేస్తుంది. ఆయన కూడా దోణిలో పడుకున్న వ్యక్తే. ఒక స్త్రీ గర్భము ద్వారా బహుశా మనిషి మగవాని యొక్క విధానము లేకుండా పరిశుద్ధాత్మ విధానంలో వచ్చి ఉండొచ్చేమో కానీ ఆయన దేవుని విధానంలో ఉన్నాడు, కానీ ఆయన మానవ రూపము దాల్చి ఉన్నాడు. గాయపరచబడినప్పుడు ప్రేమించలేదు అవతల వారు. ప్రత్యేకముగా గెత్సెమనెలోకి తీసుకొని వచ్చి, ఎందుకండి తీసుకొస్తారు? పేతురు, ఇక్కడ మెలకుగా ఉండి ప్రార్థన చేయి, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అని చెప్పి రాత్రివేత దూరం వెళ్ళిపోతే వారు ప్రార్థన చేయట్లే, వారు నిద్రపోతున్నారు. అలాంటప్పుడు ఎంత బాధపడతామో కదా. పేతురు, ఈ ఒక్కరోజు కూడా నా గురించి నువ్వు మేల్కొని ఉండలేవా? నీకెన్నో చేశాను కదా పేతురు, నిన్నెన్నో మీ అందరినీ ఎంతో ప్రేమించాను నేను. ఇప్పుడు నా పరిస్థితి బాలే గనుక నాతో నువ్వు మేల్కొని ఉండరువా అని ఒక్క మాట అనలేదు. ప్రభు అంటున్నాడు, నానా పేతురు, మీ ఆత్మ నాకు తెలుసు పేతురు, నీ ఆత్మ సిద్ధమని నాకు తెలుసు, కానీ నువ్వెందుకు నిద్రిస్తున్నావంటే నీ శరీరము సహకరించలేకపోతుంది. నీ శరీరము బలహీనమైన శరీరము. దేవుని బిడ్డ, నా ఆశ ఏంటో తెలిసిన, లాస్ట్ టైం ఒక 2 weeks బ్యాక్ పరిశుద్ధాత్మ యొక్క ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాం. పరిశుద్ధాత్మ మనకు కావాలా? పరిశుద్ధాత్మ అంటే ఏంటి? పరిశుద్ధాత్మ అంటున్న మనము కొన్నిసార్లు ఆ పరిశుద్ధాత్మ అవగాహన లేకుండా ఉంటున్నామేమో. ఇక్కడికి వచ్చినప్పటికీ నువ్వు మంచివాడివి పేతురు, యువర్ ఎ నైస్ పర్సన్ పీటర్, యువర్ స్పిరిట్ ఇస్ ఆల్వేస్ విల్లింగ్, బట్ యువర్ ఫ్లెష్ ఈజ్ వీక్. నీ శరీరము బలహీనము. ఈరోజు దేవుని బిడ్డ, అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు ఆ మాట మాట్లాడాడేమో కానీ మరలా ఆ ప్రభు మన విషయంలో మాట్లాడవలసి వస్తే ఏమనాలో తెలిసిన, నానా మీ ఆత్మ బలము కలిగినది, మీ శరీరము కూడా బలము కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుకుందాం. అందుకే ప్రభు ఈ 26వ అధ్యాయం మత్తయి సువార్తలో మాట్లాడాడు. పేతురుతో మాట్లాడిన మాట నీతో మాట్లాడే ఉద్దేశం ప్రభువుకి లేదు. ఇప్పుడు ఆత్మసిద్ధము, ఆ శరీరము ఏమవ్వాలి? బలము కలిగిన శరీరముగా మార్చబడాలి. అందుకే ప్రభు అంటాడు, మీరు ఎప్పుడైతే బలహీనులో చెప్పాలి, మీరు ఎప్పుడైతే బలహీనులో చెప్పాలి, అప్పుడే మనము బలవంతులము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపరుస్తాం. వి ఆర్ నెవర్ వీక్ చర్చ్. మనం ఎప్పుడు బలహీనము కాదు శారీరకంగా. ఎందుకో తెలిసిన, మనను బలపరచువాడు నజరేయుడైన యేసు. అందుకే యోహాను సువార్త ఆ మాట నాకు ఎంత ఇష్టము. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. గాడ్ చదువుతాను. దేవుడు ఆత్మ గనుక, చాలు, దేవుడే ఆత్మ. గాడ్ ఈ స్పిరిట్. ఆయన పోలికలో ఉన్నవారం మనం ఏమయ్యామప్పుడు? మనము కూడా బలము కలిగిన ఆత్మ విధానములో, శరీర విధానంలో ఉన్నాం. యేసుప్రభు ఒక్క మాట మాట్లాడలే, యేసుప్రభు ఒక్క విధానంలో వ్యతిరేకమైన మాట్లాడలేదు. కానీ దేవుని బిడ్డలారా,
ఈరోజు డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్ గురించి, ఆ ఆత్మ శరీరం యొక్క వ్యత్యాసము, మధ్యలో ఉన్న వ్యత్యాసం గురించి మనం చూద్దాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 36వ వచనం నుంచి చదవగా విందాం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిదమనియు ఈ దినమున కనపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవాయైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయుదవనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. దేవుని బిడ్డలారా, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏలియా భక్తుడు. ఏలియా గురించి ఏముంటుందంటే, ఏలియా మనలాంటి స్వభావము గలవాడు. ఏలియా ఆర్డినరీ మ్యాన్. దేవుని యొక్క కృప బట్టి ఏలియాకు పౌరుషము, రోషము ఎక్కువ. ఆమె ఏలియాకి ఏమి ఎక్కువ? పౌరుషము, రోషం ఎక్కువ. ఏలియా విధానాలు చూసినప్పుడు ఎలాగా ఉన్నాడంటే, ఒకసారి ఆ పాట పాడుకుందామా? అంత్యకాల అభిషేకములో మొదటి వచనము, అది చాలా నన్ను బలపరిచిన వచనము. అంత్యకాల అభిషేకం. ఒకసారి ఆ పాట పాడుకుందాం. అంత్యకాల అభిషేకం దగ్గర నుంచి పాడదాం. చప్పట్లు కొట్టి దాని మైక్ పెట్టి అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించెదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవచించెదా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎక్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. కర్మేలు కొండపైన అగ్ని పొదవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు
అభిషేకించు. ఎత్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే ఎత్తల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎత్సెగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుచుతాం. ఏలియా ఎటువంటి వాడంటే ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ కలిగిన వాడు. భయపడే వ్యక్తి కాదు. ఒక భయంకరమైన విధానంలో ప్రజలు దేవుని నుంచి దూరం అయిపోతుంటే, రాజులు మొదటి గ్రంథము 16, 17, 18 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు, చదవక్కర్లేదు, చూడక్కర్లేదు, ఏలియా ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ తీసుకున్నాడు. ప్రజలు దేవుని దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. దూరం వెళ్ళిపోతుంటే తట్టుకోలేకపోతున్నాడు ఏలియా. ఎంతో ఎంతో ఏడుస్తూ బాధపడుతున్న వ్యక్తి ప్రవక్తల్ని చంపేస్తున్న సమయంలో ఏలియా తెగించి ఒకరోజు అంటాడు, ఏ దేవుడు గొప్పవాడో తేల్చేసుకుందామా, ఏ దేవుడు గొప్పవాడో తేల్చుకుందామా, నేనొక్కడినే మిగిలాను, అందరూ చనిపోయారు, అందరూ దూరం అయిపోయారు, యెహోవా నామములో నిలబడివారు ఇంక ఎవరు లేరు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ లెఫ్ట్. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేయండి. ఏం చేయాలి సార్ అంటే, ఆకాశము నుండి అగ్ని కురిపించాలి, ఆకాశం నుండి అగ్ని కురిపించాలి. దూడలు తీసుకున్నారు, మాంసము తీసుకున్నారు, కట్టెలు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. మీరు చాలా మంది ఉన్నారు కదా బయలు ప్రవక్తలు, ఇప్పుడు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చేస్తున్నాను. ప్రార్థన చేసుకోండి, మీ దేవుని ఆరాధించుకోండి. ఆరాధిస్తున్నారు, పిలుస్తున్నారు. అంటాడు, ప్రయాణమై వెళ్ళిపోయారేమో మీ దేవుళ్ళు అంటాడు. మాటలు వినట్లేదు మీ దేవుళ్ళు, కొంచెం గట్టిగా అరుస్తారా? వారు ఉదయం నుంచి పిలుస్తున్నారు, 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 ఏ కార్యం జరగలే. అలిసిపోయిన సమయంలో అంటారు, ఇప్పుడు నేను చేయనా? మీరు ఇంతమంది ఉన్నారు కదా, నేను ఒక్కనే ఉన్నాను కదా, ఇప్పుడు నేను చేయనా? కానీ ఆ ముందు ఏమంటాడు తెలిసిన, ఏ దేవుడైతే అగ్ని పైనుంచి కుమ్మరిస్తాడో ఆ దేవుడే చెప్పాలి నిజమైన దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని ఫస్ట్. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో ఒంటరిగా ఉన్నావేమో, నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, నీ చుట్టుపక్కల అనేక మంది నీ గురించి నీతో పాటు పోరాడడానికి వ్యతిరేకంగా ఉన్నారేమో. నీవు బలహీనుడివే, బట్ నిన్ను బలపరిచేవాడు నజరేయుడైన యేసు. అక్కడ నాకు ఇష్టమైన మాట ఏంటో తెలిసిన, రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము ఒకసారి 26, 27, 36, 37 వచనాలు చదువుకుందామా? అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేశాను. కొంచెం స్పీడ్ గా చదువుదాం. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదవనియు
ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. సంగమా, ఈ 36, 37 వచనాలు చదివితే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? మీకు ఏదైనా గుర్తొచ్చిందా? ఏలియా ఎలా మాట్లాడాడో తెలిసిన? మనము చదువుతున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవుని యొక్క కృప బట్టి ఒక్క వ్యక్తి రాసిన గ్రంథము, పుస్తకము కాదది. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36, 37 ఆ 38 వచనాల్లో ఏలియా ఎటువంటి పదాలు వాడాడో నజరేయుడైన యేసు లాజరు శవము అనగా సమాధి ముందు అటువంటి మాటలే వాడి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. నువ్వు నాతో ఉన్నావని తండ్రి నాకు తెలుసు అంటాడు. కానీ ఈ ప్రజలందరూ అర్థము చేసుకోలాగా, ఈ ప్రజలందరికీ తెలియాలి. ఏలియా అంటాడు, ఇప్పుడు ఆకాశము నుండి అగ్ని కుప్పరించి ప్రభా, నన్ను మహిమపరచడానికి కాదు, నేను గొప్పవాడిని అని కాదు, నీవు నిజమైన దేవుడు అని ప్రజలు గుర్తించాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. మనం ఎప్పుడు తగ్గిపోవాలి దేవుని బిడ్డలారా. మనము అన్నది ఎక్కడ కనబడకూడదు. మనము వెనక్కి వెళ్ళిపోతేనే పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు వస్తాడు. మనము తగ్గించుకుంటేనే ఆయన హెచ్చించబడతాడు. ఏలియా ఒక్కసారి ఆ 38వ వచనం చదువుదామండి. అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి, పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఆ కందకము చుట్టూ ఉన్న నీళ్లు కూడా ఆరిపోయినాయట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత చూద్దాం నాన్న. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి, నాకెంత ఇష్టమో యెహోవాయే దేవుడు. ఈ జనులు అంతకుముందు ఏమన్నారు? దూరం అయిపోయారు దేవునికి. బయలు ప్రవక్తలు మాటలకు బయలు దేవుళ్ళనే దేవతలను ఆరాధిస్తున్న జనాలుగా ఆ జనాలు మారిపోయారు. కానీ 39వ వచనంలో ఉంటుంది, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి. దేనిని చూచి? ఏలియా ప్రార్థన చేయగా అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చుట చూచి సాగిలపడి. చూద్దాం. యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఆ తర్వాత నాన్న, అప్పుడు ఏలియా ఒకరినైనా తప్పించుకొని పోనీయక, ఎవ్వరూ వెళ్ళిపోకుండా ఉండినట్లు బయలు ప్రవక్తలను పట్టుకొనుడని. బయలు ప్రవక్తలు వారు తప్పులు చేస్తున్నారు కనుక వారిని పట్టుకొని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని కొనుపోయి అక్కడ వారిని వధించెను. హతము చేశాను. 450 మంది బయలు ప్రవక్తలు ఏం చేశాడంట? హతము చేశాడు. అంటే మీ లెక్కలో ఈయన ఎటువంటి వాడు? ఎంత రోషము కలిగిన వాడు, ఎంత బలము కలిగిన వాడు. మీరేమనుకోపోతే ఏలియా ఇప్పుడు ఆత్మలో బలము కలిగిన వాడా కాదా? చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆత్మలో ఉన్న ఏలియా శారీరకంగా ఎలాగైపోయాడు? చెప్పాలి, బలము కలిగిన వాడైపోయాడు. కానీ దేవుని బిడ్డ, ఆత్మ లేకపోతే ఏలియా అయినా మనమైనా ఒకటే. మీరేమనుకోవద్దు. చిన్న డిఫరెన్సెస్. ఈరోజు మెసేజ్ కూడా డిఫరెన్స్ బిట్వీన్ స్పిరిట్ అండ్ ఫ్లెష్. ఏంటి మన అంశం చదువుదాం.
ఆత్మకును శరీరమునకును మధ్య వ్యత్యాసం. నాన్న 19వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజబెలును తెలియచెప్పగా. ఎవరికి చెప్పగా? యెజబెలునకు చెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ సమయమునకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి. ఏంటట? 450 బయలు ప్రవక్తల్ని హతమార్చి అంతకు ముందు ఆకాశం నుండి అగ్ని తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి ఏమని ఉంటది చూద్దాం నాన్న. మరలా 3వ వచనము. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకుని, ఈ కబురు తెలుసుకున్న వెంటనే లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి అక్కడ పనివారిని కూడా విడిచిపెట్టేసి చదువుదాం నాన్న. తాను ఒక రోజు ప్రయాణము అరణ్యంలోకి ఒంటరిగా వెళ్ళిపోయి ఒక పదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏంటట? మరణాపేక్ష గలవాడై యెహోవా. చాలా జాగ్రత్తగా విందాం. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. ఏంటి ఇంత మట్టుకు చాలు. ముందు అధ్యాయంలో మనందరికి హీరో కదా ఏలియా, కాదా? చెప్పండి. ఒక హీరో. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను నా పితరుల కంట ఎక్కువ వాడను కాను, గొప్పవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎందుకు? ఎవరండి? ఒక్కసారి 2వ వచనంకి వెళ్దామా. యెజబెలు ఒక దూత చేత. చాలు. యెజబెలు ఒక స్త్రీ ఒక కబురు పంపిస్తే ఏమైపోయాడు ఈయన హీరోయిజం? నన్ను క్షమించండి దేవుని బిడ్డలారా, ఏలియా పేరెత్తడానికి కూడా అర్హత లేదు నన్ను. ఈరోజు సంఘము బలపరచబడ్డానికే ప్రభు నాకు ఈ తలంపిచ్చాడు. అంటున్నాడు, నీవు నాతో ఉన్నావని తెలుసు అన్నాడు. ఎక్కడా? 18వ అధ్యాయంలో. వీరందరూ ప్రభా ఆకాశము నుండి అగ్ని చూడాలి ప్రభా, అప్పుడే గాని నీవు దేవుడు అని నమ్మరు. కానీ ఇప్పుడేమంటున్నాడంటే, అదే యెహోవాతో మాట్లాడుతున్నాడు, ఇంత మట్టుకు చాలు. లార్డ్ ఇనఫ్, లార్డ్ ఇనఫ్, టేక్ మై లైఫ్, నన్ను తీసేసుకో, నేను పోరాడలేను, ఇంకా నా జీవితం అయిపోయింది ప్రభా, ఇంకా నన్ను తీసేసుకో. ఇప్పుడు చెప్దాం, ఇది ఆత్మ శరీరమా? చెప్పాలి. ఇప్పుడు 26వ అధ్యాయము మత్తయి సువార్తలో 41వ వచనంలో ప్రభు అన్న మాట కరెక్టా? మీ ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. ఇప్పుడు చెప్పండి దేవుని బిడ్డారా, ఈ ఆత్మ కావాలా అక్కర్లేదా? ఈ ఆత్మ లేకపోతే నేను బతకలేను దేవుని బిడ్డ. ఈ ఆత్మ లేకపోతే నువ్వు బతకలేవు. ఈ ఆత్మ లేకపోతే ఏలియా కూడా బతకలేడు. ఇంత గొప్ప ధైర్యవంతుడైన ఏలియా ఏం మాటలు మాట్లాడాడండి? ఇంత మట్టుకు చాలు, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు ప్రవ్వా, అయినా నన్నెందుకు ఏర్పాటు చేసుకున్నావు? మోషే అంటాడు, నేను నోటి మాంద్యము కలవాడనే.
యెహోవా దేవుడు అంటాడు, నీలాంటి వారే కావాలి నాకు అంటాడు కదా. ఈరోజు దేవుని బిడ్డ, పాపము చేశాం, దేవుడు నన్ను ప్రేమించడు అనుకున్నావనుకో, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు ఏ పరిస్థితిలో ఈ ప్రోగ్రాం చూస్తున్నావో నాకైతే తెలియదు. అందరిలాంటి వాడిని కాదు నేను. అందరూ క్రైస్తవులు అంటే అందరూ దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు కనుక దేవుడు వారిని ప్రేమిస్తాడేమో. నేను భయంకరమైన పాపిని, బలహీనమైన వ్యక్తిని. దేవుడు నన్ను ప్రేమిస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే, కొత్త నిబంధన గ్రంథంలో వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీ, ఇంకంతకంటే ప్రూఫ్ అక్కర్లే. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు. ఆ తర్వాత వచనాల్లో ఉంటుంది, పెద్దలు మొదలుకొని చిన్నల వరకు తీసుకొని వచ్చారని. అంతమంది పట్టుకొచ్చి ఒక పాపములో ఉన్న స్త్రీ నిలబెడితే యేసయ్య ఏమంటాడంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కావాలా? రాళ్ళతో కొట్టి చంపేస్తారా? చంపేయండి అని అంటాడు. నీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. దేవుని బిడ్డ, బహుశా నేను చేసే పాపము నువ్వు చేయలేదేమో, బహుశా నువ్వు చేసిన పాపము ఆ పక్కన వారు చేయలేదేమో, కానీ రాయ వేయడానికి ఎవ్వరికి కూడా అధికారము లేదు. యేసు ప్రభు ఏమంటాడు తెలిసిన, ఇంకెప్పుడు పాపం చేయకంటాడు, ఇంకెప్పుడు తప్పు చేయొద్దు, నిన్ను నేను క్షమిస్తున్నాను. కనుక ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రియమైన దేవుని కుమారుడా, దేవుడు క్షమించలేడని మాత్రం ఎప్పుడు అనుకోకు నాన్న. దేవుడు నన్ను క్షమించడని ఎప్పుడు అనుకోకు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని అడుగు, అంతే. ప్రభుని అడుగు, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, చాలు. ఏలియా గొప్పవాడు అనుకున్నాం ఇంతసేపు, కానీ అనకూడని మాట అంటున్నాడు, నన్ను తీసేసుకో ఇంకా చాలన్నాడు. యు టేక్ మీ లార్డ్, ఇట్స్ ఇనఫ్. దేవుని బిడ్డలారా, ఒక్కసారి రాజులు 2వ గ్రంథంకి వెళ్దామా? దేవుని ఉద్దేశము ఏలియా మీద ఏముందో రాజులు 2వ గ్రంథము 11వ వచనం చదువుదామా? వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా, ఏలియా ఎలీషా ఇంకా ఇద్దరు మాట్లాడుకొనుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుచుకుందాం. ఏమడిగాడు ఏలియా? ఇంకా చాలు, నేను బతకలేను ప్రభా. దేవుని బిడ్డలారా, ఆత్మ ఉన్నప్పుడు ఏలియా ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఎన్నో వేల మంది ప్రజలు సాష్టాంగ నమస్కారానికి, యెహోవా దేవుని యొక్క సాష్టాంగ నమస్కారంకి కారకుడైన ఈ ఏలియా ఇంకా చాలు అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా ఆత్మ ఎంత అవసరమో? మనమందరము బలహీనమైన వ్యక్తులమే. ప్రభు ఏమన్నారో తెలిసిన, నాకు చాలా ఇష్టమైన మాట, రాజులు 1వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం చదువుదామా? రాజులు 1వ గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనము. స్క్రిప్ట్లో ఉంది నాన్న.
అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఇప్పుడు ఏంటి, ఆయన ఏమడిగాడు? ఇంకా చాలు, నా పరిచర్య జీవితము అయిపోయింది. దేవుని బిడ్డారా, ఏలియాకు తెలియంది ఏంటో తెలిసిన, నీ శక్తికి మించిన ప్రయాణము ముందు ఉంది. చప్పట్లు కొడదామా? ఒకవేళ ఆలోచించండి, ఏలియా ప్రార్థన యెహోవా ఆలకిస్తే ఎలీషా అన్న వాడి మీద రెండంతల ఆత్మ అభిషేకము వచ్చి ఉండేదా? చెప్పాలి, రాదు. రెండంతల ఆత్మ అభిషేకము ఎలీషా మీదకు రావాలి అంటే ఇక్కడ ఎవరు బతుకుండాలి? చెప్పాలి, ఏలియా బతుకుండాలి. ఏలియా శరీర విధానము బలహీనమే గాని రెండో మారు దూతొచ్చి మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన, ఏలియా శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు. నువ్వు పిచ్చివాడు ఏలియా. మనసులో అనుకుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన ప్రార్థనలో మనం చిన్న ఆశ పడతాం. నా మాట వినాలి మీరు. ప్రభు మన జీవితంలో ఏది జరుగుతుందో చెప్తే ఎంత బాగున్నా కదా అంటాం. అవునా? రైట్? ఎంత బాగా నవ్వుతున్నారు తల్లులారా మీరు. ఎంత బాగా నవ్వుతున్నారు మీరు. పాస్టర్ గారికి ఎలా తెలుసు? మా సీక్రెట్ అది. సీక్రెట్ ఏం కాదు, పబ్లిక్ సీక్రెట్. అందరూ ప్రార్థన అంతే, కొన్నిసార్లు నా ప్రార్థన అంతే. యేసయ్యా ఏంటి నీ చిత్తం? దేవుని బిడ్డ గమనించు, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పిన దూత, ఏలియా నీకు అసలు మరణమే ఉండదు అని చెప్తే, అమ్మో నాకు ఆ జీవితం వద్దంటాడు. అవునా? మరణము లేకుండా నాకొద్దు, ఇప్పటికే నలిగిపోతున్నాను నేను, ఇంకా నాకు ఆ జీవితం వద్దు. ఇప్పుడు దేవుని దూత చెప్తే మంచిదంటారా, చెప్పకపోతే మంచిదంటారా? చెప్పకుండా ఉన్నాడు కాబట్టి ఏలియా శక్తికి మించిన 40 దినాలు 40 రాత్రులు ప్రయాణము చేసినాడు. చప్పట కొట్టి దేవుని భయపరుచుకున్నాడు. నిన్ను బలపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంగమా, నువ్వు బలహీనుడివే, కానీ నీ బలము ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశం నుండి అగ్ని కురిపించిన వాడే నిన్ను బలపరిచేవాడు. ఎంత ఆశ్చర్యము! ఈరోజు చనిపోవలసిన ఏలియా కొన్ని సంవత్సరాల తర్వాత ఎలీషాకు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. ఎలీషా ఏ కోరిక అడిగాడంటే, నీ మీద గొప్ప అభిషేకం ఉంది పాస్టర్ గారు, కానీ 2 అంతల ఆత్మ అభిషేకము నాకు కావాలి. అప్పుడు ఏలియా ఏమంటున్నాడు తెలిసిన, నువ్వు చాలా కష్టమైన ప్రశ్న వేశావు, నువ్వు చాలా కష్టమైంది అడిగావు, కానీ నేను వెళ్ళిపోతుంటే నువ్వేం చేయాలి? చూడాలి. చప్పట్లు కొడదామా? ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితం ఎలా ఉందో ఆలోచించుకో. ఒకసారి నీ లైఫ్ ఎలా ఉందో ఆలోచించుకో. 26వ అధ్యాయము మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన మాట, మీ ఆత్మ సిద్ధమే కానీ మీ శరీరము బలహీనం. అక్కడ ఆగిపోవద్దు సంగమా. ఒకవేళ ఆగిపోతే ఇందాకేనా ప్రసంగం ఆగిపోదునా? రైట్? మనం బలహీనమండి. నన్ను బలపరిచేవాడు నజరేయుడైన యేసు. అపవాది ఎప్పుడు మనతో మాట్లాడతాడు. ఎస్, అపవాది ఎప్పుడు మనతోనే మాట్లాడతాడు. ఈ ఉద్యోగం నువ్వు చేయలేవు, ఈ జీవితం నువ్వు జీవించలేవు. దేవుని కృప బట్టి
నేను ఒకసారి గిడియన్, మేమందరం దైవచంద్రాలు, నేను గిడియన్ కార్లో వెళ్తుంటే మహారాష్ట్ర నుంచి బాంబే దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ పాస్టర్ గిడియన్ గారికి వచ్చింది. అవతల ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగు ఆయనే కదా గిడియన్, తెలుగు ఆయన బాంబేలో ఉంటాడు. అక్కడ ఆయన ఒక క్రైస్తవుడు కాదు, నేను ఇంకెక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను, లైవ్ వెళ్తుంది కనుక. క్రైస్తవుడు కాదు కానీ ఏదో మరి ఎలాగా తను ప్రభువులో కొంచెం వచ్చాడో తెలియదు. కానీ బాంబేలో తనుంటున్న ప్రాంతాల్లో ఒక తెలుగు సంఘం ఉంటే, అది బ్రదర్ అండ్ ఫెలోషిప్కి సంబంధించిన సంఘం ఉంటే అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే తను క్రైస్తవుడిగా మార్చబడ్డాడో, దేవుణ్ణి యేసు ప్రభుని హత్తుకున్నాడో, ఇంటిలో ఉన్న వారందరూ చాలా వ్యతిరేకించారు. ఎంత వ్యతిరేకించారంటే తన డబ్బుతో కొనుక్కున్న ఆ 2 వీలర్ తీసేసుకున్నారు, అన్నీ తీసేసుకున్నారు. మా డబ్బుతో నువ్వు చదువుకున్నావు కనుక ఆ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేయి అని చెప్పి తీసేసుకున్నారు. అన్నీ తీసేసుకొని నువ్వు పో ఇక్కడి నుంచి అని చెప్తే, అఫ్కోర్స్ ఆయన బాంబేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన మాకు ఫోన్ చేసినప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, బాంబే వెళ్ళడానికి కూడా ఖర్చులు లేవు. అప్పుడు ఆయన అనుకున్న మాట ఏంటో తెలిసిన, చేతిలో ఫోన్ ఉంది, నేను సూసైడ్ చేసేసుకుంటాను, నేను చనిపోతాను, ఎందుకంటే ఇంకా నాకు సర్టిఫికెట్లు కూడా లేవు, నా డబ్బుతో నేను కొనుక్కున్న వాహనం కూడా తీసేసుకున్నారు, నీకు ఆస్తిలో ఏమీ ఇవ్వమని బయటికి గెంటేశారు. బాంబే నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దైవజనులు గిడియన్ గారే సాక్ష్యం దీనికి. మే 31 అట. ఎస్, మే 31 నాకు కొంచెము ఒంట్లో బాగాలేక అపోలో హాస్పిటల్కి వెళ్ళి జస్ట్ డాక్టర్ గారిని చూసి మేము ఇంటికి వెళ్ళిపోతుంటే ఫోన్ వస్తే గిడియన్ గారు మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ ఆ ముందే ఫోన్ వచ్చింది. అప్పుడు ఆయన అనుకున్న నిర్ణయం ఏంటంటే, నేను చనిపోతాను. ఈయనకి తెలిసింది క్రైస్తవ సంఘాల్లో ఆ ఇంటి పక్కన ఉన్న బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఒక్కటే తెలుసు. సరే, ఆ రోజు రాత్రి ఇంకా ఏమీ చేయలేక ముందుకు వెళ్ళలేక ఆ సెల్ ఫోన్లో బ్రదర్ అండ్ చర్చ్ అని కొట్టాడంట. ఆ యూట్యూబ్లో బ్రదర్ అండ్ చర్చ్ అని కొడితే దేవుని మహాకృప బట్టి దేవుడు ఆ వ్యక్తితో మన సంఘము ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. మాట్లాడడం మొదలు పెడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో వాక్యం చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి మాట్లాడతాను నేను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, బహుశా చనిపోవాలి అనుకుంటున్నావేమో అంటే నేరుగా ఆ స్క్రీన్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అరే, నేను చనిపోవాలనుకున్నాను, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడంటే, నానా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోవాలనుకున్నావు కానీ శక్తికి మించిన పని దేవుడు నీకు అప్పచెప్తున్నాడు. ఆ మాటలు వింటుంటే అన్నీ నాకే. అప్పుడు నాకు వచ్చిన ఫోన్ గిడియన్ గారి ద్వారా ఏంటో తెలిసిన, ఒక్కసారి పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని చనిపోదా. దేవుని బిడ్డ ఆలోచించుకో, నా పరిస్థితి బాలే, నేనే అనారోగ్యంగా ఉన్నాను. ఆ రోజున దైవచంద్రాలు ఒక పక్కన, గిడియన్ ఒక పక్కన నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. నేనే బలహీనంగా ఉన్నాను. నేను ఎప్పుడు నా వరి ఏంటో తెలిసిన, నాకేదో అయిపోతుంది అని భయం లేదు. నాకు కొంచెం వీక్గా ఉంటే నేను ప్రసంగం చేయలేనేమో అని భయం. నాకేదైనా అయిపోతే సేవ ఏమైపోతుంది అని భయం. నేను కారు ఎక్కక ముందు ప్రభుతో ఒకే మాట అన్నాను, ప్రభా నీ సేవలో మాత్రం నన్ను వాడుకో,
ఎందుకంటే నేను నిన్నేదో ప్రేమించేస్తున్నానని కాదు, నీ రుణము కూడా నేను తీర్చుకోలేను, కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిన ఉపకారాలు, మేలుకి, అద్భుతమైన కార్యాలకి నేను రుణం ఎలా తీర్చుకుంటాను? నాకు ఓపికన్నా లేకపోయినా సేవ చేయాలి ప్రభా, నన్ను వాడుకో అని జస్ట్ మనసులో మాట్లాడుకొని నేను కారు ఎక్కిన వెంటనే ఆ వ్యక్తి ఫోన్ చేశాడు గిడియన్కి మరలా. అప్పుడు గిడియన్ గారు నన్ను అడిగారు, సార్ ఇలా అడుగుతున్నారు. గిడియన్ గారు ఎప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ చేయరు. ఎందుకు ఆ రోజు రెండు మూడు సార్లు అన్నారు, సార్ అడుగుతున్నారు సార్, మీతో మాట్లాడాలంటున్నారు సార్. సరే, నేను కారు ఎక్కిన వెంటనే నాకు బలహీనంగానే ఉంది, కానీ నేను ఫోన్ ఆన్ చేశాను. ఆయన ఫోన్ తీసుకొని అప్పుడు అంటున్నాడు, అయ్యగారు మీరెవరో నాకు తెలియదు, కానీ పాస్టర్ గారు నేను చనిపోవాలనుకున్నాను. ఆ రోజు జస్ట్ 1 day బిఫోర్, ఐ థింక్ నిన్న ఆ ఒక్క మాట కానీ నాతో మాట్లాడుకుండా ఉంటే ఈ పాటికి నేను చనిపోదును. దేవుని బిడ్డ, అప్పుడు అనిపించింది, మనం ఎప్పుడు బలహీనమో మన దేవుడు అప్పుడే మనల్ని బలవంతులుగా చేస్తాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఈరోజు బాంబేలో ఆయన చెప్పిన, నేను ప్రార్థన చేశాను ఆయన గురించి. ప్రభు నాకు చెప్పిన మాట ఏంటో తెలిసిన, ఆయన క్రైస్తవుడు కాదు, ఆయన అంటున్నాడు, బతుకుతే యేసయ్య గురించి బతుకుతాను పాస్టర్ గారు నేను. అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలిసిన, అదే బాంబే పట్టణంలో ఆ వ్యక్తిని అద్భుతమైన సేవకుడిగా నేను వాడుకుంటానని చెప్పాడు. చప్పట్ల కొట్టి ప్రభువు మహిమపడతా. ఈరోజు దేవుని బిడ్డ, బహుశా నీ జీవితం కూడా కొన్నిసార్లు నేనేం చేయలేనేమో అనుకుంటా, నేను బలహీనమైనమో అనుకుంటా, నాకు భయంకరమైన అనారోగ్యం ఉంది అనుకుంటా, కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. బయట స్క్రీన్స్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యం నువ్వు వింటున్నావు. నువ్వు ఎప్పుడైతే బలహీనువో అప్పుడే నువ్వు బలవంతుడివి. ఆత్మ సిద్ధమే, శరీరము కూడా సిద్ధము. దేవుని బిడ్డ, ఈరోజు బలపరిచేవాడు ఆయనే. ఏలియా అంటున్నాడు, ఇంకా చాలు, నన్ను తీసేసుకో. 2వ మారు దూత వచ్చి అంటాడు, ఏమిటి తీసేసుకో? ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ జీవితం నీకు తెలుసా? శక్తికి మించిన ప్రయాణము, శక్తికి మించిన ప్రయాణం ఉంది నీకు. యు హ్యావ్ లాంగ్ టు గో. ఎలైజా, కమ్ ఆన్, గెట్ అప్. ఆహారం తీసుకో. ఆహారం తీసుకున్న ఏలియా మరలా వెనక్కి చూడలే. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో బహుశా బలహీనంగా ఉన్నావేమో, బహుశా నీరసంగా ఉన్నావేమో, పరిస్థితులు అనుకూలించట్లేదేమో నీకు, కానీ నిన్ను బలపరచువాడు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ఆ ఆఖరి పాట పాడుకుందామా? ఇందాక అలా లాస్ట్ సాంగ్ పాడుకున్నాం మనం. ఆ పాట పాడుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితాన్ని సమర్పించుకుందాం. నీతో పోల్చే వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. నీతో పోల్చే వారు ఇలలో లేనే లేరు యేసయ్యా. జీవమా సొంతమా స్తోత్రం
పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుదాం, యేసయ్యా నీ ఆత్మ నాకు కావాలి ప్రభా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుని అడుగుదాం. ఒకవేళ మీరు లేచి నిలబడతారంటే లేచి నిలబడండి. దేవుని బిడ్డగా ప్రభువుని మాత్రం అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రభుతో మాట్లాడదాం. ప్రవక్త అయిన ఏలియాను బలపరిచిన దేవుడు, ఆయనను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టిన దేవుడు మా మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఏలియా వల్లే, తండ్రి ఈ జీవితం ఇంకా నాకు చాలు యేసయ్యా, ఈ జీవితంలో ఉన్న పోరాటం నేను పోరాడలేకపోతున్నాను అని బాధపడుతూ ఉన్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు తోడుగా ఉంటాను. ఏ విధముగా అయితే ఏలియాను ప్రభువారు తన యొక్క శక్తికి మించిన ప్రయాణమును చేయటానికి కృప చూపించారు, అదే ఒక కృప ఈరోజు మనందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏలియాకు ఇచ్చిన ఒక జీవ ఆహారము ఇంకేమీ కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనకు జీవాహారముగా ఉంటుంది. ఈరోజు వాక్యం వినినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ యొక్క హృదయాన్ని, మీ యొక్క ఆత్మను బలపరిచి ఉన్నారు. మీరు చేయలేను అనుకున్నది చేయటానికి ఆయన యొక్క శక్తితో, ఆయన యొక్క ఆత్మతో, ఆయన యొక్క కృపతో ఈరోజు మిమ్మలను నింపి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తండ్రి దేవా, మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన, మిమ్మల్ని ఘనపరచటానికి, మిమ్మలను స్తుతించి కొనియాడటానికి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క కుమార్ని, ప్రతి ఒక్క కుమార్తెను, అలాగే ఆన్లైన్లో వీక్షించి ఈ యొక్క ఆరాధనలో పాల్పొందుకున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు ధైర్యపరిచి, మీరు మా పట్ల కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళికను ఎట్టి పరిస్థితిలో అయినా మీరు పరిపూర్ణం చేస్తారని మేము నమ్ముచూ ఉన్నాం ప్రభువా. మా యొక్క స్వంత ఆత్మ మనలను కృంగదీసిన, నిరాశపరచిన పరిస్థితులు మనలను కృంగదీసిన, మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడని మేము మరి ఒక్కసారి చాటి చెప్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు. ఏలియా పక్షాన కార్యం చేసిన దేవుడు ఈరోజు మన యొక్క జీవితంలో కూడా కార్యం చేయబోతున్నారని మేము నమ్ముచు మీ నామమును ఘనపరుస్తూ ఉన్నాం తండ్రి. నాయన, అట్టి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి మీరే మహిమ ఘనతను పొందుకోమని రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏలియా యొక్క దేవుడు మిమ్మలను కూడా ఈ ఒక్క రోజు దర్శించి దీవించునుగాక. ఆమేన్.